monster inside of me. You better watch out, leave your enemies a road ahead of full prophecy. To be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. And he gets cause real big, pissed off quick. And if you cross him, you might drop. I'm threatened, and if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ మన వాళ్ళు రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పటికి 2025లోని ఒక అడ్వెంచరిస్టిక్ వెహికల్ అయితే తీసుకొచ్చారు కవాసకి వాళ్ళు. అండ్ కంప్లీట్గా ఇదైతే మనకి ఏదైతే మనకి అడ్వెంచర్ వెహికల్స్ అంటే కంప్లీట్గా మీకు ఆఫ్ రోడింగ్ ఎవరైతే లాంగ్ రైడ్స్ కానీ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వెహికల్ వచ్చేటప్పుడు చాలా లైట్ వెయిట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, మనకి లేటెస్ట్గా 2025లో వచ్చేటప్పటికి కవాసకి నుంచి KLX 230 అయితే లాంచ్ చేశారు. కంప్లీట్గా ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి కంప్లీట్గా మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ వెహికల్ అనే ఆఫ్ రోడింగ్ వెహికల్స్లో వచ్చేటప్పటికి. అండ్ మనకి ఇవాళ ఈ వెహికల్ రివ్యూ చేయడానికి ఇచ్చింది అయితే మనకి పెద్దవాళ్ళ కవాసకి షోరూమ్ అనమాట. కంప్లీట్గా చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు అండ్ వాళ్ళ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి ప్రైస్ డీటెయిల్స్ కానీ అండ్ స్పెసిఫికేషన్స్ మీకు అన్నది కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రైడ్ రివ్యూ కూడా చూద్దాం. అండ్ మీకు అడ్రస్ అన్నది కూడా మీకు మనకి వీడియోలో అయితే కింద అయితే వేస్తాను అనమాట, డిస్ప్లే చేస్తాను. అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఒక బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెహికల్ చాలా లైట్ వెయిట్ వెహికల్. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకి 265 mm గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. అండ్ ఫ్రంట్స్ వచ్చేటప్పుడు మనకి ఫ్రంట్ టైర్ వచ్చేటప్పుడు MRF టైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు ABS ఒక ఆఫ్ అండ్ ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్లీట్గా వీడియోలో అయితే చూద్దాం అనమాట, డీటెయిల్స్ అండ్ మనం రైడ్ రివ్యూ కూడా. అండ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మన నుంచి వచ్చి ప్రతి కొత్త వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అండ్ ప్లీజ్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. ప్లీజ్ సపోర్ట్ us. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ప్లస్ ఫస్ట్ మనం లుక్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి కంప్లీట్గా ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. టోటల్గా మనకి వచ్చేటప్పుడు ఫైబర్ బాడీతో వస్తుంది. అండ్ మనకి లాన్ మెటీరియల్లో వచ్చేటప్పుడు అల్యూమినియం బాడీని అయితే యూస్ చేశారనమాట. అండ్ ఫ్రంట్ ఓరియంట్ చూసుకుంటే కూడా మనకి ఏదైతే ఇక్కడ గార్డ్ చూసుకున్నా కూడా మీకు ఏదైతే మడ్గేర్ ఉన్నదో టోటల్గా ఫైబర్ బాడీని అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు 21 inch టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎల్లో వీల్స్తో రావట్లేదు అనమాట, ఫోక్ వీల్స్తో అయితే వస్తుంది మనకి. ఎందుకంటే ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి కంప్లీట్గా మీకు ఫోక్ వీల్స్తో అయితే వస్తుంది. అండ్ వెహికల్ ఓవర్ లుక్ చూసుకున్నా కూడా మీకు టోటల్గా మీకు వెహికల్ ఓవర్ వ్యూ చూస్తే మీకు అంతా టోటల్గా ఫైబర్ బాడీని అయితే యూస్ చేశారు మీకు బయటకు వచ్చేటప్పటికి. అండ్ లాన్ వచ్చేటప్పుడు మనకి అంతా అల్యూమినియం అయితే ఫ్రేమ్ అయితే వస్తుంది అనమాట బాడీ వచ్చేటప్పటికి. అండ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ మీకు ఇంజిన్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి ఇలా మనకి సీట్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. అండ్ సీట్ హైట్ చూసుకున్న ఆల్మోస్ట్ మీకు 880 mm అయితే మనకు వస్తుంది. 880 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనకి హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు చూస్తే మీకు 265 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్ సిట్టింగ్ పొజిషన్ చూద్దాం ఒకసారి. వచ్చేటప్పుడు మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే 265 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉన్నది. మీకు చూసుకుంటే కూడా మీకు హైట్ ఉన్న పర్సన్స్ అయితే కంప్లీట్గా సరిపోతుంది. నాకు 5'10" కాబట్టి నా హైట్ సిట్టింగ్ పొజిషన్ అయితే ఇలాగ ఉన్నది మీకు. అండ్ కంప్లీట్గా లెగ్స్ మీకు కంప్లీట్గా ఉండితే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట రైడ్ అన్నది కూడా. అండ్ అలాగే మనకి ఓవరాల్ వ్యూ చూసుకున్నా కూడా మీకు చాలా స్లిమ్ బాడీ అయితే వస్తుంది. అండ్ సీట్ హైట్ చూసుకున్నా కూడా మీకు 880 mm సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ట్యాంక్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 7.6 ట్యాంక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ మీకు దీంట్లో మైలేజ్ విషయం గురించి పెద్దగా ఆలోచించి కానీ ఆల్మోస్ట్ మీకు చూసుకున్నా కూడా ఏదైతే మనకి 25 అలాగ వస్తుంది అనమాట మైలేజ్ విషయం దగ్గరికి వచ్చారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా LED లైట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు హెడ్ ల్యాంప్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా. అండ్ సైడ్ ఇండికేషన్ వచ్చేటప్పుడు మనకి హాలోజన్ బల్బ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ మనకు ఓవరాల్గా వెహికల్ ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 21 inch టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి 18 inch టైర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు. ఇంజిన్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు మనకి ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు మనకి 17 పవర్ అయితే వస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు మనకి 18 Nm అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట టార్క్ వచ్చేటప్పుడు కూడా. అండ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకి ఇంజిన్ మన సైడ్ నుంచి కన్వర్ట్ అయ్యి మనకి బ్యాక్ సైడ్కి అయితే ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ABS అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఫ్రంట్ వచ్చేటప్పుడు 320 mm మనకి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 230 mm డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కంప్లీట్గా మీకు దీంట్లో వచ్చేటప్పుడు కూడా మీకు ABS అనేది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. మనకి స్విచబుల్ ABS అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీకు హ్యాండిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అండ్ మనం అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఓవరాల్గా మీకు ఫోక్ వీల్స్తో అయితే వస్తుంది అనమాట టైర్ వచ్చేటప్పటికి. అండ్ టైర్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఇందులో బ్లాక్ ప్యాటర్న్స్ టైర్ని అయితే యూస్ చేశారనమాట. ఏదైతే మనకి గ్రౌండ్కి అయితే చాలా గ్రిప్ అయితే ఉంటుంది. టైర్ వచ్చేటప్పటికి MRF టైర్స్ని అయితే మీకు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది మన దీంట్లో వచ్చేటప్పటికి.
అండ్ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూస్ చేస్తారు, 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూస్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా అండ్ మోనోసాక్ సస్పెన్షన్ అనుకుంటున్నాను, మీకు ఏమైనా ఉంటే కార్డ్స్లో వేస్తాను అనమాట, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. దీంట్లో వచ్చేటప్పుడు ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండిలింగ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు చాలా వైడ్ హ్యాండిల్ బార్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది రైడింగ్ సెక్షన్లో కానీ. అండ్ సస్పెన్షన్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మీకు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు చాలా ఏదైతే మనం రైడ్స్ చేసేటప్పుడు ఘాట్ రోడ్స్ దగ్గర సస్పెన్షన్ అనేది ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ప్రీలోడెడ్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు కంఫర్టబుల్గా ఉన్నదన్నమాట సిట్టింగ్ పొజిషన్లో చూసుకున్నా. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు కన్సోల్ గురించి మాట్లాడుకుంటే మనకి డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. దీంట్లో వచ్చేటప్పుడు మనకి టోటల్గా డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చేటప్పుడు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నది, అలాగే యాప్ కనెక్టివిటీ అయితే ఉన్నదన్నమాట. కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మనకి ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అండ్ కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు ఓడోమీటర్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే న్యూట్రల్ ఇండికేషన్, ఏబిఎస్ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే పెట్రోల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట, క్లాక్ ఒకటి అండ్ గేర్ ఇండికేషన్. అండ్ ట్రిప్ బి కూడా చూపిస్తుంది మనకి దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ ట్రిప్ బి అండ్ మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అన్నది కూడా కంప్లీట్గా అయితే ఇక్కడ మనకి ఏబీఎస్ ఒక ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు మనకి కంప్లీట్గా మీకు హై బీమ్ అండ్ లో బీమ్ అలాగే సైడ్ ఇండికేషన్ అండ్ హార్న్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మన స్విచబుల్ ఏబీఎస్ అనమాట. అండ్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు, ఎందుకంటే కంపల్సరీగా మీకు ఆఫ్ రోడింగ్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ రైట్ సైడ్లోకి వచ్చేటప్పుడు కిల్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ పవర్ ఇండికేషన్ స్విచ్ అయితే ఫ్రెండ్స్ మన కవర్స్కి కేఎల్ఎక్స్ వచ్చేటప్పుడు కూడా ఒక మంచి ఆఫ్ రోడింగ్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మనకి రీసెంట్గా వచ్చిన ఏదైతే మనకి అడ్వెంచర్ వెహికల్లో వచ్చేటప్పటికి మనకి హీరో ఎక్స్పల్స్ 210 అయితే లాంచ్ అవబోతుంది. అండ్ కంప్లీట్గా చూసుకున్నా కూడా కేఎల్ఎక్స్ 230 కూడా ఒక మంచి కాంపిటేటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రెండు వెహికల్స్ కూడా మీకు చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు ఒక ఆఫ్ రోడింగ్ బెస్ట్ వెహికల్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా మనకి వెహికల్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా కూడా ఈ రెండు వెహికల్స్కి కంపారిజన్ అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడ్ యొక్క ఇంప్రెషన్ చూసుకుంటే కూడా మీకు లాంగ్ రైడ్కి అయితే చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు సీట్ హైట్ చూసుకున్నా కూడా మీకు 880mm సీట్ హైట్ అయితే వస్తుంది అనమాట. అండ్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి లాంగ్ రైడ్స్ వచ్చేటప్పుడు హ్యాండ్ పెయిన్ అయితే రాదనమాట. మనకి హ్యాండిల్ బార్ వచ్చేటప్పుడు అయితే మనకి వెయిట్గా ఉన్నది కాబట్టి చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు చిన్న ట్యాంక్ అయితే వస్తుంది. కంప్లీట్గా చూసుకుంటే 7.16 లీటర్స్ అయితే వస్తుంది. మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు అరౌండ్ మీకు ఒక 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది మీకు మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి. అండ్ ప్రైస్ విషయం చెప్పుకుంటే కూడా మనకి మంచి ప్రైస్లోనే అని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే కూడా ఒక 4 lakhs అరౌండ్ చేంజ్ అయితే ఉన్నది. కంప్లీట్గా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను షోరూమ్ వాళ్ళది, కంప్లీట్గా మీరు అక్కడి నుంచి అయితే కంటిన్యూ కాంటాక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ ఇంజిన్ గురించి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు 17.8 bhp అయితే వస్తుంది. అండ్ మనకి ఆర్పిఎం చూసుకుంటే కూడా 8000 ఆర్పిఎంని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి 18.3 న్యూటన్ మీటర్స్ అయితే వస్తుంది టార్క్ వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా ఎయిర్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఓవరాల్గా చూసుకున్నా అండ్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే మనకి సన్లైట్లో కూడా చాలా విజిబుల్గా ఉంది. కానీ అండ్ మనకి హ్యాండిల్ బార్ నుంచి ఏదైతే గ్రౌండ్ నుంచి మనకి ఏదైతే మనకి సస్పెన్షన్ దగ్గర నుంచి వైరింగ్ చేసింది మనకి కొంచెం కన్సోల్ దగ్గర డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. వైరింగ్ అనేది బయటకు వచ్చినట్టు ఉంది, కానీ అడ్జస్ట్ చేయొచ్చో లేదో తెలియదు. అండ్ కొత్త వెహికల్ కాబట్టి మేబీ అడ్జస్ట్ చేయొచ్చు అనుకుంటాను. అండ్ ఇది ఒకటి. అలాగే మనం టైర్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు మనకి దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఫోక్ వీల్స్తో వస్తున్నాయి అనమాట. కంప్లీట్గా చూసుకుంటే కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 21 ఇంచ్ టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 18 ఇంచ్ టైర్ కాబట్టి అండ్ కంప్లీట్గా మనకి అడ్జస్ట్మెంట్లో మనకి ఏదైతే గార్డ్ రోడ్స్లో కానీ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. కాకపోతే సింగిల్ సోలో రైడింగ్ చేసే వాళ్ళకైతే చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు వెహికల్ చూసుకున్నా కూడా మీకు ఏదైతే లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ వెయిట్ వచ్చేటప్పుడు 139 kgs అయితే లైట్ వెయిట్ అని చెప్పాలి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 265mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా మీకు చాలా స్మూత్ రైడ్ అయితే ఉంటుంది. కాకపోతే ప్రైస్ విషయంలోకి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ 230cc కాబట్టి యాక్చువల్గా మన కేఎల్ఎక్స్ వచ్చేటప్పుడు. కానీ మనకి ఓవరాల్గా మీకు రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బెటర్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పుడు మనకి సింగిల్ వేరియంట్ అయితే ఉన్నదన్నమాట. అండ్ కంప్లీట్గా కేఎల్ఎక్స్ 230లో వచ్చేటప్పటికి. అండ్ దీంట్లో చూసుకుంటే కూడా ఎల్సీడీ విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఉన్నది మన కన్సోల్లో కూడా. ఆల్మోస్ట్ మీకు చూస్తే దీంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి బెటర్గా. అండ్ ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ అయితే మనం చేసాం. ఇంకోటి లిమిటెడ్ ఎడిషన్ వచ్చేటప్పుడు గ్రే కలర్లో అయితే ఉన్నదనమాట. మీకు దీంట్లో వచ్చేసి 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ చైన్ డ్రైవ్ ఓపెన్ చైన్ డ్రైవ్ ఉన్నది కాబట్టి ఎవ్రీ 500 kilometers కంప్లీట్గా మీకు క్లీన్ చేసుకోవడం వల్ల బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు ఏదైతే చూసుకున్నా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ హజార్ లైట్స్ ఇచ్చుంటే ఇంకా బెటర్గా ఉండవు. కాకపోతే సైడ్ వచ్చేటప్పుడు మనకి హాలోజన్ బల్బ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసుకున్నా చాలా డిఫరెంట్గా అయితే వెహికల్ అయితే కంప్లీట్గా ఓవర్లుక్ చూసుకున్నా కూడా
ఒక మంచి డిజైన్తో అయితే తీసుకురావడం జరిగింది. ఆఫ్ రోడింగ్కి అయితే కంపల్సరీగా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్గా ఓవరాల్గా రైడింగ్ పర్ఫార్మెన్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎగ్జాస్ట్ వచ్చేటప్పుడు కూడా మనకి సీట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తుంది, కింద నుంచి అయితే మనకి ఇంజిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని కిందకి వస్తే కొన్ని వెహికల్స్కి వచ్చేటప్పుడు. కాకపోతే మనకి సీట్ పక్క నుంచి అయితే ఎగ్జాస్ట్ అంటే మనకి ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు, మనకి ఏదైతే ఫైబర్ బాడీని అయితే గార్డ్గా ప్రొవైడ్ చేశారు. అండ్ సింగిల్ రైడర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఒక మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ అయితే అనుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా KLX 230 ఒక రివ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. కంప్లీట్గా మీకు రైడింగ్ ఒక పర్ఫార్మెన్స్ వేస్గా చూసుకుని ఒక మంచి ప్రైస్లోని అండ్ బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. 2025లో ఎవరైతే లాంగ్ రైడ్స్ వెళ్ళేవాళ్ళు కానీ అనేది మనకి కంప్లీట్గా అయితే చాలా లైక్ చేస్తాయి ఈ వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ ప్లస్ మనకి ప్రైస్ డీటెయిల్స్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. To be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. And he gets cause real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score. Never getting bored, loves the blood and gore. Always wanting more freedom from the source. They don't really listen until they feel it for their heart in. If you start shit, you'll be heartless in the darkness. Torn apart quick, you left scars ripped. You'll be chewed up and discarded. And this world ain't right.